ఇదైతే మంగళవారం మార్నింగ్ మినీ బ్లాగ్ అండి. నేనైతే టిఫిన్కి ఇలా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసినాను. అసలైతే నేను మార్నింగ్ మా బావ పీటీకి వెళ్ళిన వెంటనే గురకబెట్టి మంచిగా నిద్రపోయినా. మా బావ వచ్చి మళ్ళీ 7:30కి బెల్ కొట్టేంతవరకు సోయనే లేదు. మా బావ దబా 2-3 సార్లు బెల్ కొట్టి మళ్ళీ పడుకున్నావు కదా నువ్వు నేను పోయిన తర్వాత అని ఒకటే కోపమైనాడు. మళ్ళీ ఏం చేయాలి చెప్పండి, నైట్ అయితే పిల్లలతో పడుకునేపాటికి 12 అయిపోతుంది, అది ఇది అనేపాటికి. రోజు మా బావ పీటీ నుంచి వచ్చే టైం కల్లా నా పూజ అయిపోయేది, ఇంట్లో పని అయిపోయేది, టిఫిన్ కూడా చేసి పెట్టేదాన్ని. కానీ ఈరోజు లేట్ అయింది. ఈ రోజు చేద్దాం అనుకున్న టిఫిన్ ఒకటి, చేసింది మాత్రం ఇంకొకటి. ఈ రోజు 5 నిమిషాలలో రెడీ అయ్యే టిఫిన్ ఏమన్నా ఉందంటే అది ఇలా బ్రెడ్ ఆమ్లెటే. మా బావకైతే అడిగినాను, నీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా లేదంటే పోహా ఉప్మా కావాలని. మా బావ అయితే తన ఓటు బ్రెడ్ ఆమ్లెట్కే వేసినాడు. అందుకే ఇలా సింపుల్గా నేను మార్నింగ్ పూట బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చినాను మా బావకి. అవును, నా బ్రెడ్ ఆమ్లెట్ బాగుందా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో డౌట్ అనేదే లేదు. ఇది వర్షం పడినప్పుడు మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్కే కాదు, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. రొటీన్గా క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఓకే, మరి నా మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇవ్వరు.